సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా పిల్లలకి చదువు తప్ప బయటికెళ్లి ఎండలో ఆడుకునే ఆటలపై అంతగా ఆసక్తి లేదు. కంప్యూటర్లోనో సెల్ ఫోన్లోనూ ఆటలు ఆడమంటే ఎన్ని గంటలైనా అలసటే ఉండదు. ఏ కారపూసో జంతికలో సున్నుండలో పిల్లల కోసం కష్టపడి చేస్తానా, వాళ్ళకి ఇంటి పిండి వంటల కన్నా బజార్లో దొరికే కేకులు, చాక్లెట్లు, చిప్స్, కూల్ డ్రింక్లు వంటివి ఎక్కువగా ఇష్టం. ఇలాంటి తిండ్లన్నీ టీవీలో ప్రకటనలు చూసి నేర్చుకున్నారు అనుకుంటాను మన పిల్లలు. ఓసారి మా బామ్మ వద్ద వాపోతే మీ రవ్వలడ్లు, జిలేబీలు, నువ్వుండలకి కూడా ఇంగ్లీష్ పేరొకటి తగిలించి రంగురంగుల ప్యాకెట్స్ లో పెట్టి ప్రకటన ఇప్పించకపోయావా, పిల్లలు ఎగబడి తినేసేవారు అన్నారు. అది వెక్కిరింతో ఎత్తిపడిపో నాకు అర్థం కాలేదు. మరి ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ఆమె కార్యక్రమానికి స్వాగతం. సకులు డైయింగ్ అండ్ ప్రింటింగ్ లో మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాలున్నాయి, దానికి కావాల్సిన అర్హతలేంటో వివరించడానికి మనతో ఉన్నారు రమాదేవి గారు. మరి అడిగి తెలుసుకుందామా? నమస్కారం రమాదేవి గారు. డైయింగ్ అండ్ ప్రింటింగ్ రంగంలో మహిళలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా. లైక్ ఇప్పుడు ఈ రోజును చూస్తుంటే ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇంతకు మునుపంతా కెమికల్ డైయింగ్ అని చెప్పి జరుగుతుండేది. ఇప్పుడు బాగా అంటే ఎన్వైరాన్మెంటల్ ఇష్యూస్ కోసం, తర్వాత మనకు అవేర్నెస్ పెరగడంతో వెజిటబుల్ డైయింగ్కి చాలా డిమాండ్ ఉందన్నమాట ఈ రోజున. యాజ్ ఎ యూనిట్గా కెమికల్ డైయింగ్ పెట్టుకున్నా కూడా వెజిటబుల్ డైయింగ్ వాల్యూ ఎడిషన్ చేసుకుంటే చాలా మంచిగా నడుస్తుంది అనమాట. వెజిటబుల్ డైయింగ్ అంటే ఏంటి మేడం? న్యాచురల్ కలర్స్తో కెమికల్స్ లేకుండా చేసే డైయింగ్ని వెజిటబుల్ డైయింగ్ అంటారనమాట. ఓకే, దీనికి ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది? వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు యాక్చువల్గా ఈ డైయింగ్ అండ్ ప్రింటింగ్ అనేది మాకు ఫ్యాషన్ డిజైనింగ్లో పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. అడ్వాన్స్డ్ కోర్సులో ఫ్యాషన్ డిజైనింగ్లో ఇది డైయింగ్ అండ్ ప్రింటింగ్, తర్వాత ఈ వెజిటబుల్ డైయింగ్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ కోర్సు 3 months ఉంటుంది. దీంట్లో వాళ్ళు మొత్తం అంతా నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా అంటే ఇప్పుడు డిమాండ్ బాగా ఉన్నది. ఎక్కడ చూసినా కూడా మీరు చూడండి కలంకారీ అని. కలంకారీ అంటే వెజిటబుల్ డైయింగ్ అనమాట. కలంకారీ ప్రింటింగ్, వెజిటబుల్ డైయింగ్ అని వాటికి మామూలుగా మార్కెట్లో ఉన్న ధర కంటే కూడా 3 రెట్లు ఎక్కువ ఉంటుంది ధర. సో ప్రాసెస్ కూడా కొంచెం కంబర్సమ్ ప్రాసెస్ అనమాట. అంటే కెమికల్ డైయింగ్ కంటే కూడా కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుంది దీంట్లో, అయినా కూడా లాభం ఎక్కువ ఉంటుంది. ఓకే, కష్టానికి తగ్గ లాభం ఉంటుంది. ఓకే మేడం, అంటే ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు కదా, సో అలా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ కావాలా? 5వ క్లాస్ అన్నా చదువుకుని ఉంటే వాళ్ళకి ఏ రకంగా చెయ్యాలి అనే ప్రాసెస్ అంతా కూడా నోట్స్ రాసుకోవటం, తర్వాత ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కలర్ మిక్సింగ్కి వాటికి కూడా వాళ్ళు రాసుకోవటానికి అవకాశం ఉంటుంది. స్కిల్ అవసరం, కాకపోతే ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎడ్యుకేషన్ ఉంటే కొంచెం వాళ్ళు అంటే మళ్ళీ నేర్చుకున్నది రాసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా రిఫరెన్స్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఎంత పెట్టుబడి పెట్టాలి? ఈ యూనిట్ యాక్చువల్గా అంటే మనం యావరేజ్న ఒక నెలకు ఒక 10,000 చీరలు అని అట్లా ఒక ఎస్టిమేషన్తో కనుక చేసుకుంటే ఒక 4 టేబుల్స్ లెక్క ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒట్టి డైయింగ్ అయితే వేరుగా ఉంటుంది, డైయింగ్ అండ్ ప్రింటింగ్ కూడా పెట్టుకుంటే వేరుగా ఉంటుంది అనమాట. ప్రింటింగ్ కావాల్సింది ఇప్పుడు హ్యాండ్ ప్రింటింగ్ ఎక్కువ డిమాండ్ ఉంది ఈ రోజున. ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు కూడా ఉంది హ్యాండ్ ప్రింటింగ్లో, ఎందుకంటే ఈవెన్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉందన్నమాట. ఆ ప్రింటింగ్ కావాల్సిన అచ్చులు, తర్వాత ఒక 4 టేబుల్స్, ఇటువంటివన్నీ కావాలి కాబట్టి కొంత ప్లేస్ కూడా అవసరం ఉంటుంది. ఈ యూనిట్ పెట్టుకోవాలంటే కనీసం ఒక 500 గజాల స్థలం అన్నా ఉండాలన్నమాట. సో ఒక 4 టేబుల్స్, పొడుగు టేబుల్స్ వేసుకుంటానికి అవకాశం ఉండాలి. డైయింగ్ చేసేటప్పుడు చీర పొడుగు టేబుల్ ఉండాలన్నమాట. సో ప్లేస్ ఒకటి ఇంపార్టెంట్, అట్లాగే టేబుల్స్ ఇంపార్టెంట్, తర్వాత ప్రింటింగ్ కావాల్సిన అచ్చులు ఇంపార్టెంట్. కెమికల్ డైయింగ్ చేస్తుంటే కెమికల్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది, వెజిటబుల్ డైస్ అయితే వెజిటబుల్ కలర్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కావాలంటే అంటే మినిమం ఒక 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది అనమాట. గవర్నమెంట్ తరఫు నుంచి వీళ్ళకి ఎలాంటి హెల్ప్ ఉంటుంది? ఇది కూడా PMEGP స్కీమ్, అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో 30% సబ్సిడీ వస్తుంది, 5% ఇన్వెస్ట్మెంట్, మిగతా 95% లోన్ కింద కూడా తీసుకోవచ్చు అనమాట. సో
యాక్చువల్గా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. అంటే ఒక ఎంటర్ప్రినరే కాకుండా ఎంటర్ప్రినర్ కావాల్సినటువంటి డయర్లు, తర్వాత ఈ బ్లాక్ ప్రింటింగ్ చేసేవాళ్ళు ఒక 10 మంది వరకు ఉపాధి కూడా కలుగుతుంది అన్నమాట. ఓకే. సో వీటికి మనం జాబ్ వర్క్ తీసుకుని ఒక పెద్ద సంస్థకి జాబ్ వర్క్ చేసి డై చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు, లేదా సొంతంగా డైయింగ్ ప్రింటింగ్ 2 కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో అది డిపెండ్స్, అంటే మన కెపాసిటీని బట్టి మనం నిర్ణయించుకోవాలన్నమాట. అండ్ ఈ బిజినెస్ ని మార్కెట్ లోకి తీసుకెళ్లాలంటే చాలా కమ్యూనికేషన్ ఉండాలి. సో చాలా పెద్ద ప్రాసెస్ ఇది. సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మార్కెట్ లో వీళ్ళ ప్రింటెడ్ సారీస్ నమ్మడానికి కానీ ఏదైనా సరే? ఇక్కడ నేను మెయిన్గా చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు మన ఎవరికి కూడా ఎవరైనా లేడీస్కి చెప్పేది ఏంటంటే స్కిల్ అనేది చాలా అవసరం. కలర్ కాంబినేషను ఇటువంటివన్నీ తెలియాలంటే ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ప్రోగ్రామ్ చేసి ఉంటే కొంత అవగాహన ఉంటుందన్నమాట. ఈ రోజున ఏదైనా మనం మార్కెట్లో చూస్తున్నామంటే కలర్ కాంబినేషన్ బాగుండాలి, డిజైన్ బాగుండాలి, తప్పకుండా అది ఎవరు చేశారనేది చూడరు. ఈ 2 కనుక బాగుంటే తప్పకుండా కొనడానికి ముందుకు వస్తారనమాట. సో ఈ 2 కూడా ఉండాలంటే వీళ్ళకి స్కిల్ను దాంట్లో అనుభవం ఉండాలి. సో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో వీళ్ళకి అవగాహన వచ్చినా కూడా కొంత వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వేరియస్ మోడల్స్, అంటే బుక్స్ కానీ లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కానీ కొన్ని ఫ్యాషన్స్ ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా ట్రెండ్స్ ఉన్నాయి అనేది వాళ్ళు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మంచి డిజైన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇదే కాకుండా ఎలీప్లో ప్రోడక్ట్ ఇండియా అని ప్రతి సిటీలో కూడా మేము ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తాము. స్టాల్ ఛార్జెస్ కూడా మినిమం మేము ఛార్జ్ చేస్తాం అన్నమాట. వాళ్ళు అటువంటి స్టాల్స్లో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ పెట్టుకొని వాళ్ళు పాపులర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో లాభాలు ఎలా ఉంటాయి మేడం ఈ బిజినెస్లో? మినిమం 25% వరకు ప్రాఫిట్ ఉంటుంది. మినిమం, మ్యాక్సిమం డిపెండ్స్ ఆన్ కలర్ కాంబినేషన్, డిమాండ్. మనం ఒక డిజైన్ మనం సృష్టిస్తున్నాం అనమాట. అక్కడ ఆ కలర్ చక్కటి డిజైన్ కనుక వేసి మార్కెట్లో ఒక సారీ వెళ్ళింది అనుకోండి, అవి 100 సారీలు రిపీట్ చేస్తారు. ఓకే. సో అది క్రియేషన్ లో ఉంటుంది అనమాట. ఇది క్రియేటివిటీ. సో దానికి ప్రైస్ అనేది మనం వాల్యూ కట్టలేము. డిపెండ్స్ ఆన్ ఎంత బాగా చేయగలుగుతారు అనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. మేడం, న్యాచురల్ డైయింగ్ కానీ కెమికల్ డైయింగ్ కానీ ఓన్లీ శారీస్ మీదనా, లేదంటే డ్రెస్సెస్, జూట్ బ్యాగ్స్, ఇలా చాలా రకాలు రోజు కొత్తగా తయారవుతున్నాయి కదా, వాటి మీద కూడా ప్రింట్ చేయొచ్చు? దీన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఏమంటే ఇప్పుడు మీరు సపోజ్ మీకు చున్నీ కావాలి, మ్యాచింగ్ దొరకలేదు, గ్రీన్ కలర్ కావాలి, దానికి మ్యాచింగ్ దొరకలేదు, వెంటనే ఒక డయర్ దగ్గరికి వెళ్ళి అది ఆ కలర్ వేయించుకుంటారు అనమాట. ఇన్స్టెంట్ డైయింగ్ కూడా మార్కెట్లో ఉంది ఈ రోజున. ఇమీడియట్ గా అక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ కలర్ డై చేసి ఇస్తారనమాట. సో అట్లాగే మ్యాచింగ్ బ్లౌజ్ మనకి చీరకి దొరకలేదు, సో ఏం చెయ్యాలి, వేరే కాంట్రాస్ట్ కలర్ వేసుకోలేము కదా, సేమ్ కలర్ కావాలంటే ఏం చేయాలి, డైయింగ్ చేసుకోవాలి. సో గ్రేట్ ఆపర్చునిటీ. దానికి అంటే చీరల మీదే అని లేదు, దేని మీదైనా మనం ఆ కలర్ కాంబినేషన్ కావాలి, మ్యాచ్ అవ్వాలి అంటే డైయింగ్ ఇస్ ద ప్రాసెస్ అనమాట. సో ఇది డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ డిమాండ్ని బట్టి మనం చేయగలుగుతాం. కాబట్టి దీనికి అసలు దేర్ ఇస్ నో ఎండ్, ఎక్కడైనా కూడా ఉపయోగించవచ్చు. ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫ్యాషన్స్ ట్రెండ్లో ఈ డైయింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. రమాదేవి గారు, డైయింగ్ అండ్ ప్రింటింగ్ రంగంలో మా మహిళలకు ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో, ఎలాంటి అర్హతలు కావాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.